హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా కొత్త బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మంగళవారం, అది ఇవాళ నీస్ తింటాం. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత చూపెడతాను మధ్యాహ్నం మా అమ్మ ఏంటంటే వండుతుంది. చూడండి, మా అమ్మ ఇప్పుడు పాస్తా చేస్తుంది మా అన్న కోసం. చూడండి, పాస్తా ఉడుకుతుంది. ఇప్పుడు అలా చేయాలి చూపెడతాను. చూడండి పాస్తా. చూడండి ఫ్రెండ్స్, పాస్తా ఉడుకుతుంది. ముందు నీళ్ళలో మీరు అంత కావాలి పాస్తా వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తారు. అంటే పసుపు కలర్ అని మీరు వైట్ కూడా చేసుకోవచ్చు. మీ పసుపు వేసి తింటాం మేము. మా అన్నకి పాస్తా అయిపోయిన తర్వాత మాది ఇంట్లో 2 సార్లు టిఫిన్. మా అన్నకి పాస్తా అయిపోయిన తర్వాత మేము అటుకులు ఉప్మా చేసుకుంటాం. అటుకులు ఉంది ఇక్కడ. మా అమ్మ పూజ చేసిన తర్వాత మేము అటుకులు ఉప్మా చేసుకుని తింటాం. నేను పాస్తా ఇష్టం ఉండదు నాకు మా అమ్మకి. చూడండి ఫ్రెండ్స్, చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాస్తా ఉడికిపోయింది. నేను మీదకి తీసాను. దీంట్లో ఇప్పుడు పాస్తా చేయడానికి ఒక కళాయిలో మీరు 1 to 2 స్పూన్ నూనె వేసుకుంటారు. దాని తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, దాని తర్వాత కొంచెం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మీరు వేపుకోవాలి. చూడండి, కొంచెం పాస్తా కదా, అందుకే ఒక ఉల్లిపాయ మీరు వేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పాస్తా వేసేద్దాం మేము. కొంచెం వేగిన ఉల్లిపాయలు బాగా. మా అమ్మ ఇవాళ ఏటెట్టు వండుతుంది మీకు అన్నీ చూపెడతాను బ్లాగ్ ద్వారా. చూడండి, ఉల్లిపాయలు చూసారా వేగుతున్నాయి. దాని తర్వాత పాస్తా ఇలాగా ఈ గైరెట్తోటి ఇలా తీసి ఇలాగ వేసేద్దాం అప్పుడు. ఓకే, చూడండి ఉల్లిపాయలు సరిగ్గా 2 నెలలైంది నీసు తినలేదు కదా ఫ్రెండ్స్. ఎందుకే ఇవాళ తింటాం మేము. చూపెడతాను మా అమ్మ ఏటేటి ఉంటుంది. మా ఇంట్లో ఇవాళ 2 కూరలు అవుతాయి. ఇప్పుడు చెప్పను, ఒకసారి ఇంకో బ్లాగ్ ఆరంభం చేస్తాను కదా, అవి చెప్తాను. ఇలా లాగేసి చూడండి ఫ్రెండ్స్, ఈ పాస్తా వేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, నేను ఇప్పుడు ఏంటో చేస్తాను. కారం ఉందా మీ ఇంట్లో అంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చూడండి, దాని తర్వాత మీ స్వాదం అనుసరి మీరు ఉప్పు వేసుకోండి. కలుపుకుందాం. పాస్తా మసాలా ఉంటే మీరు పాస్తా మసాలా కూడా వేసుకోవచ్చు.
చూపెట్టి చూడండి ఫ్రెండ్స్, చూసారా అంత కలర్ వస్తుంది. ఇలా మీరు వేపుకోవాలి. చూసారా చూసారా ఫ్రెండ్స్, ఈ సాధారణ మీరు ఉప్పు వేసుకోవచ్చు. దీని తర్వాత నేను అటుకులు ఉప్మా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాస్తా అయిపోయింది. ఇది మా అన్నకి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోసారి మధ్యాహ్నం మా అమ్మ ఎటు వండుతుందో చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మధ్యాహ్నం తెల్లారి పాస్తా చేసి ఉండాలి. ఇప్పుడు అన్నాను మా అమ్మ ఎటు వండుతుందో చూపెడతాను. చూడండి, మాది ఇవాళ ట్యూస్డే స్పెషల్. చూడండి, మా అమ్మ చికెన్ కర్రీ చేస్తుంది. చికెన్ కర్రీ చూడండి, మా అమ్మ వేరే టైప్ చేసింది. చికెన్ కడిగిసి బాగా దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటీ, కొత్తిమీర, టమాటీ, ఇంకా కారం గొండ, పసుపు, ఉప్పు, ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్, నూనె వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టేస్తాం. ఇది న్యూ ట్రిక్ అండి, మీరు కూడా చేసుకోవచ్చు. అలాగంటే మీరు ముందు చికెన్ కడుక్కుంటారు, డైరెక్ట్ కళాయిలో కడుక్కొని కళాయిలో మీరు ఉల్లిపాయలు వేసేస్తారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేస్తారు. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కొత్తిమీర వేస్తారు. దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి దానికి మూత పెట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇవాళ చికెన్ కర్రీ ఇంకా చేపల కూర. ఈ చికెన్ క్వాంటిటీ 1 kg. ఇంకా చేపలు మాది ఇది తెలుగులో ఏంటంటే నాకు తెలీదు, ఒడియాలో భక్కుర అని అంటారు. తెలుగులో నాకు తెలీదు, ఒడిగిసి చెప్తాను. మీరు ఏడు చెప్తారో మీరు చెప్పండి, కామెంట్లో నాకు రాసి చెప్పండి ఏంటంటారు. మాత్రం ఒడియాలో భక్కుర అని అంటారు. చూడండి, ఈ చేపలు కూడా 1 kg 500 ఉంది ఇది. ఓకే, ఇది కూడా మా అమ్మ చేపల కూర చేస్తుంది. ఇంకా చేపల కూర కోసం మా అమ్మ ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటీ, పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చినది. దంపులు మేము అనుకుంటున్నాడు చేపలు, కానీ ఈ దంపులు చేపలకు కాదు, చికెన్కి వేస్తుంది. చికెన్ కొంచెం బాగా మెరిగిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత చికెన్ వేస్తుంది. చూడండి, తెల్లారి చూసారా ఫ్రెండ్స్, నేను పాస్తా చేశాను. పాస్తా చేసిన తర్వాత మా అమ్మ మేము తెచ్చాం, మా అమ్మ నేను వెళ్ళి చేపలు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బాగా ఏగుతుంది. ఏగిన తర్వాత మేము వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఏది ఎక్కువ వేయలేదండి, అన్నీ సరిగ్గా ఉన్నాయి. మీరు తగ్గట్టు మీరు ఉప్పు, మీ ఇంట్లో కారం తింటున్నారో ఆ తగ్గట్టు కారం అని మీరు వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మీకు చేపలు ఎప్పుడు చేపల కూర పూర రెసిపీ చూపెడతాను. ఇవాళ పూర ఫుల్ వీడియో మీకు చూపెడతాను. మీకు అన్నాను కదా మా అమ్మ ఎటువంటిది చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బేగ్ వంటైన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఏగుతుంది కదా, బాగా ఇది అవుతుంది కదా, కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెడితే బాగా ఉడుగుతుంది. చూడండి, చూసారా చేపలు చూపెడతాను, చేపల పీస్ చూపెడతాను. చూడండి, మీకు అంత పెద్ద పెద్ద పీసులు చూడండి. చూసారా చేపలు? నాకు కామెంట్లో చెప్పండి, దీనికి తెలుగులో ఏంటంటారు. ఒడియాలో భక్కుర అని అంటారు. మా అమ్మకు కూడా తెలియదు అంట తెలుగులో ఏంటంటారు. చూడండి, బొర్ర చూడండి అండి, అంత పెద్ద బొర్ర చూడండి. ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి ఏంటంటారు భక్కురకి తెలుగులో, నాకు తెలీదండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బాగా వేగిన తర్వాత మా అమ్మ దంపులు వేసింది. చూపెట్టండి కదా, దంపులు కట్ చేసి ఉండాలి. దంపులు వేసింది. కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత చూద్దాం వేగిందా, తర్వాత నీళ్ళు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బాగా ఉడికిపోయింది. మా అమ్మ కొస్సా చేస్తుందంట, కొంచెం నీళ్ళు వేస్తుంది. కొంచెం ఎక్కువ కాదు, కలిపమ్మా. చూడండి,
ఎక్కువ ఇగురు కాదు, ఎక్కువ ఎప్పుడు కాదు, మామూలు మీడియం చేసింది మా అమ్మ. ఎందుకంటే దుంపలు ఉడకాలి కదా, చేపలు ఇగురు చేస్తుంది కదా, ఎందుకే ఇది ఇగురు ఇక్కడ చేపలు పులుసు చేస్తుంది కదా, అందుకే ఇక్కడ ఇగురు తగ్గించింది. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది చికెన్ కూర రెడీ. దాని తర్వాత మీకు చేపల కూర చూపెడతాను. చికెన్ కూర అయిపోయిన తర్వాత చేపల కూర చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కూర అయిపోయింది. ఇప్పుడు చేపల పులుసు చూపెడతాను. చూడండి, వేడి నూనెలో మా అమ్మ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసింది. చూసారా, చూడండి ఇక్కడ చింతపండు నానబెట్టి ఉంచినది. మీకు అంత పొల్ల కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి, మా అమ్మ కొంచెం నూనె వేస్తుంది, ఒక చెంచాడు. ఒక 1 to 3 స్పూన్ దాకా మీరు నూనె వేసుకోవాలి. పులుసు కొంచెం ఎక్కువ నూనె కావాలి. చూడండి, చేపలు వేపించి చూపెడతాను. చూడండి, చేపలు అన్నీ వేపించింది. చూపెట్టినప్పుడు మ్యారినేట్ చేసి ఉంచిండాలి. మా అమ్మ వేపించింది చేపలు. చూడండి, ఒక బొర్ర, 7 మొక్కలు, ఒక తోక ఉంది. చూసారా, చూడండి చికెన్ కూర కూడా పూర రెడీ. చూడండి చికెన్ కూర చూసారా, ఇది మా అమ్మమ్మ ఇంటికి పట్టుకొని వెళ్తాను నేను ఇప్పుడు. మాకు ఆ గిన్నెలో ఉంది. ఇది మా అమ్మమ్మ ఇంటికి నేను పట్టుకొని వెళ్తాను. చేపల పులుసు కూడా అయిపోయిన తర్వాత పట్టుకొని వెళ్తాను. మీ సైడ్ చూడండి, చేపలు ఎప్పుడు మస్తుగా ఉంది, రోస్ట్ బాగా వేగింది. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ మూత ఎట్టేసింది మా అమ్మ. చూద్దాం. చూడండి, మీకు అంత పొల్ల కావాలి, మీరు అంత చింతపండు మీరు నానేసుకోవచ్చు. మా అమ్మ ముందు నుంచి 1 గంట ముందే నానేసుకొని ఉంచుకున్నది. చూపెడతాను. చూడండి, అల్లం తెల్లుల్లి పేస్ట్ వేస్తాం. కొంచెం బాగా ఆగని. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయింది. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూడండి, 1 స్పూన్, 2 స్పూన్ కొంచెం వేసుకున్నాం. నోట్ తినుకుంటే పోయింది. 2 చెంచాలు మా అమ్మ ఇంకొక చెంచా వేసింది. 2 చెంచాలు అంటే. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. చూడండి, కొంచెం కలిపాము. చూడండి, చూడండి మూత పెడితే బేగ ఇది అయిపోతుంది, బాగా వేగిపోతుంది. మూత పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా వేగిపోయి టమాటాలు. ఇప్పుడు పసుపు వేసుకుందాం. చూడండి, ఒక 2 స్పూన్ పసుపు వేసుకోండి. కలిపమ్మా. చూడండి బెస్ట్, ఇప్పుడు కారం కొండ వేస్తుంది మా అమ్మ. చూడండి, మీ ఇంట్లో ఎంతమంది అలా కారం తింటాం అలాగే మేము. మాది 5 రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా, ఆ ప్యాకెట్ అంతా మా అమ్మ ఇచ్చింది.
చూడండి. చూడండి కారం వేసిన తర్వాత మా అమ్మ చింతపండుకి ఇచ్చేసి ఉంచినది కదా, అది వేస్తుంది. చూడండి చాలా పొల్ల మాది ఇక్కడ బరంపూర్ చింతపండు చాలా పొల్ల. నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాను. మేము బరంపూర్ ఒడిశాలో ఉంటున్నాం. బరంపూర్ ఒడిశాలో ఉంటున్నాం. మీరు ఎవరు బరంపూర్లో ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, ఎవరు బరంపూర్లో ఉంటున్నారో. బరంపూర్ ఇంకా ఏ స్ట్రీట్లో ఉంటున్నాం. ఇంకా నీళ్ళు పడిపోతుంది. చూసారా? చూడండి ఫ్రెండ్స్, చింతపండు వేసింది బాగా మెరిగిపోయింది. ఇప్పుడు చేప మొక్కలు వేసేద్దాం. బొర్ర మొక్కలు వేస్తుంది మా అమ్మ. ఇక్కడ మాత్రం వాసన బాగా వస్తుంది. మీ దాకా వెళ్ళలేదు వాసన మాత్రం బాగా వస్తుంది. మా ఇంట్లో అందరికి పులుసు ఇష్టమే. మా నాన్నకి వదిలేసి ఇంకా అందరు పులుసులు తింటారు. మా నాన్న ఒక్కలే తినరు పులుసు. మా అమ్మమ్మ కంటే చాలా ఇష్టం పులుసు. మా అమ్మమ్మ కోసం స్పెషల్గా ఇవాళ చేపలు వండాం, లేకపోతే వండపోను. మా అమ్మమ్మ వాళ్ళది రేపు వండుతారు. వాళ్ళది ఇవాళ మంగళవారం తినరు కదా, వాళ్ళు ఇంట్లో ఉండరు. మా మాయ తినరని ఇంట్లో ఉండరు, మాతో తింటారు. రేపు మా అత్త తినదు, ఉల్టా. మంగళవారం మా మాయ తినరు, బుధవారం మా అత్త తినరు. ఎందుకంటే మంగళవారం మాయ ఆంజనేయ స్వామి చేస్తున్నారు. రేపు బుధవారం మా అత్త అయ్యప్ప స్వామి కోసం చిన్నప్పటి నుంచి మానేస్తున్నది. మా అత్త చిన్నప్పటి నుంచి అలవాటు. చూడండి చేపల పులుసు రెడీ, చికెన్ కూర రెడీ. మీకు అన్ని రెసిపీలు చూపెట్టాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగుంది నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ముందు బ్లాగ్లో వదులుతాను. ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.